నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అక్రమాలకు తావు లేదని తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్న పేర్లను డబుల్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మంజూరు చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. కావాలనే కొంతమంది ఇందిరమ్మ ఇండ్లపైన అసత్య ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించిన ఎమ్మెల్యే. ఈరోజు ఒక వ్యక్తి రాయలపల్లి నుంచి కొట్పల్లి మండలం నా పేరు ఇందిరమ్మ లిస్టులో రాలేదు అని చెప్పి విషయం దాగిందని ఒక వార్తలు వచ్చినాయి. హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా అందరికీ ఒక వీడియో సర్క్యులేట్ చేశాను. ఈ ఇందిరమ్మ ఇల్లులో లిస్ట్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ఉన్నాయి, లిస్ట్ వస్తుంది. దీన్ని డబుల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇల్లులు అలాట్ అవుతుంది అని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మళ్ళొకసారి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇప్పిస్తున్నాను. అన్ని లిస్టులు ఏదైతే ప్రిపేర్ అయినాయో ఇవన్నీ కూడా మళ్ళొకసారి సరిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత నిజంగా అర్హతలు ఎవరున్నారు వాళ్ళకే లభిస్తుందని చెప్పి మళ్ళీ ఒకసారి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు ఉంటారు, కొందరు కావాలని వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ బట్కాయిస్తుంటారు. అరే ఎందుకు రాలేదు, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను ఇదే ఒకటి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా అందరం కలిసి ఈ సమస్యను ఏదైతే ఉందో ఎస్పెషల్లీ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఎక్కువ ఇల్లులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నిజంగా అర్హతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇప్పించే భరోసా నాది ఉన్నది. మళ్ళొకసారి చెన్నూరు ప్రజలందరికీ కూడా కొంచెం ఓపిక పడండి, కొంచెం సాహసం ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకటే ఫస్ట్ లిస్ట్లో రాలేరు. అందరూ నిజంగా ఎవరైతే అర్హతలు ఉన్నారో బీద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా బయటపెట్టి, ఎందుకంటే నిన్ననే ఆర్కేపీ నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది, సార్ పట్టాలు ఉన్న వాళ్ళకు మనము ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వద్దు, ఎందుకంటే పట్టాలు ఆల్రెడీ ఇచ్చినామని. సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళొకసారి పరిశీలించి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు లభిస్తుందని చెప్పి మళ్ళొకసారి వారికి భరోసా ఇప్పిస్తాం. సార్ కమిటీ మెంబర్స్ కూడా అన్యాయంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మా సెలక్షన్ చేసినట్టు అనిపిస్తుంది సార్. వేల పనిలో చేసుకోండి సార్, చేసుకోద్ది సార్. మీరు అన్నట్లు ఖచ్చితంగా మీరు అన్ని విధంగానే మేము కూడా ఏకీభవిస్తున్నాం కదా సార్. దానికి మేము కాదనట్లేదు కదా. అక్కడికి వచ్చి ప్రతి ఇంటిని వెరిఫికేషన్ చేయండి సార్. ప్రతి ఒక్క ఇంటిని వెరిఫికేషన్ చేయండి. ఎంత సపోర్ట్ చేస్తున్నామో మీకు తెలుసు. అది అట్లాంటప్పుడు మీరు కూడా సపోర్ట్ చేసి ఒక రోయలపల్లిని ఒక అవినీతికి అన్యాయానికి దారి కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన 100% ఉందని నేను కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా దయచేసి ఏమనుకోకుండా సార్. కరెక్టే సార్. మంగళంటే తప్పైంది అంటే పని ఇస్తాను.
చెప్పింది సార్, ఇప్పుడు 3 లిస్టులు వచ్చినాయి సార్. 3 లిస్టులలో కూడా సార్ సార్ 3 లిస్టులు గ్రామ పంచాయతీకి వచ్చినాయి కదా సార్. మీరు చెప్పింది సార్ ఫైనల్ లిస్ట్ అని చెప్పి 93 వచ్చినాయి సార్. మా ఊరికి 90 మాది రోయలపల్లి సార్.